నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్లుగా చూస్తూ రెండింటికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పుల్లల చెరువు మండలం ఐటీవరంలో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్కు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుడూరు ఎరిక్షన్ బాబు, గిద్దలూరు కనిగిరి శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐటీవరంలో సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. తల్లికి వందనం, గ్యాస్ పథకం నగదు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో ఒక మాదిరి వర్షం పడితే చాలు నీరు ఏ ప్రాంతంలో ఎక్కువగా నిలిచి ఉందంటే టక్కున వినిపించే పేరు భాగ్యనగర్ 4వ లైన్. చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతం చెరువును తలపిస్తుంది. ఈ ప్రాంతంలో నివసించే వారితో పాటు 4వ లైన్ మీదుగా రాకపోకలు సాగించేవారు వర్షాలు పడే సమయంలో తీవ్ర ఇబ్బంది పడేవారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. శాసనసభ్యులుగా దామచర్ల జనార్దన్ రావు రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తున్నారు. ఆ కోవలోకే భాగ్యనగర్ 4వ లైన్ కూడా చేరింది. గత ఏడాది ఎన్నికల సమయంలో భాగ్యనగర్లో ప్రచారానికి వచ్చిన సమయంలో అక్కడ నివసించేవారు ఒకే ఒకటి అడిగారు. 4వ లైను రోడ్డు వేయిస్తే చాలు అని అందరూ ముక్త కంఠంతో అడిగారు. అభివృద్ధి కేరాఫ్గా మార్చుకున్న దామచర్ల జనార్దన్ రావు తన మార్క్ అభివృద్ధి అక్కడ చూపించారు. ఎన్నికలలో గెలిచిన అనంతరం భాగ్యనగర్ 4వ లైన్ ప్రారంభం నుండి పాలిటెక్నిక్ కాలేజీ వరకు 20 కోట్ల రూపాయలతో ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. 4 నెలలు తిరిగేసరికి భాగ్యనగర్ 4వ లైన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. విశాలమైన సిమెంట్ రోడ్డుతో ఆ ప్రాంతం చూపర్లను ఆకట్టుకుంది. భాగ్యనగర నీ భాగ్యమెంత గొప్పది అంటూ కొనియాడుతూ ఉండడం విశేషం. 4వ రోడ్డులో నివసించే ప్రజలతో పాటు ఆ ప్రాంతంలోని కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లేవారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నేను 160 ఇన్ఛార్జి 20వ డివిజన్. నా పేరు రామకృష్ణ. అప్పుడు అన్న ఇటు పర్యటనకు వచ్చినప్పుడు, ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు ఈ రోడ్డు గురించి మాట్లాడటం జరిగింది. భాగ్యనగర్ 4వ లైన్లోని అన్న ఎమ్మడే స్పందించి అధికారంలో రాంగలోనే అన్నిటితో పాటు దీన్ని కూడా శాంక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశాడు. ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు ఇక్కడ బాగా నీళ్లు వచ్చి రోడ్ల మీద నీళ్ళు ఉండేవి, కాలువలు పొంగి రోడ్ల మీదకి వచ్చాయి. ఇప్పుడు అంతా బాగుంది, జనాలందరూ బాగా హర్షిస్తున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా అన్న రాంగలోనే చేస్తాడని చెప్పి, ఆయన వర్కర్ అని చెప్పి అందరికి తెలుసు. అందుకే అందరూ ఆయన గట్టిగా ఆయనకు ఓట్లేసి బాగా ఇచ్చేసారు. దానికి తగ్గట్టుగా అన్న స్పందించి. ఏరియాలో ఎన్ని ఫ్యామిలీస్ ఎట్లా ఉంటుంది? ఈ ఏరియా ఫ్యామిలీస్ బాగా నీళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పడేవాళ్ళు, కాలువలు పొంగి. ఇప్పుడు అందరూ బాగా సంతోషపడుతున్నారు. పైప్ లైన్ కూడా ఇబ్బందికరంగా ఉండేది, అది కూడా బాగా నీట్గా చేశారు. ఇంకేడన్నా లీకేజీలు ఉన్నా కూడా చేశారు. ఇప్పుడు బాగుంది. దాని గురించి అన్నకి ధన్యవాదాలు చెప్పు. ఇదివరకు రోడ్ల కంటే ఇప్పుడు రోడ్డు బాగా అభివృద్ధి చెందింది. ఇదివరకు అక్కడ ఉన్న గుంటలు, వాటర్ లీకులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అదేం ఇబ్బంది ఏం లేకుండా రోడ్డు హైట్ కూడా వచ్చింది. హైట్ రోడ్డు బాగా వేసారన్న. అవుతారు జనార్దన్ గారు. అంటే ఇంతకుముందు ఇబ్బంది గుంటలు అంటే అప్పుడు వర్షం పడేటప్పుడు గుంటలు, అది కాక వాటర్ లీకులు, ఎప్పుడు వాటర్ లీకులు ఉండేవి. అది అప్పుడు మీ దీని బిజినెస్కి ఎలా ఉండేది? ఇబ్బందే కదన్న, గుంటలు ఉంటే నీళ్ళు ఎప్పుడు చూసినా ఏ పైపు వాళ్ళు కొట్టి రోడ్డు క్లోజ్ చేసేవాళ్ళు. అది అంటే కస్టమర్ కూడా వచ్చేవాళ్ళు కాదు. బండి దారి లేకపోతే బండ్లు ఆడ వస్తాయి. అది ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు బాగానే ఉందన్న. రోడ్డు వచ్చింది కదా, అంటే వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి చేస్తున్నారన్న. అంటే పోయినసారి ఎలక్షన్ టైంలో వస్తే ఈ రోడ్డు అడిగారు. అది వెంటనే పని చేశారన్న. బాగానే ఉందన్న. సార్ నా పేరు భాష అండి. ఇది నాకు బోత్ లైన్లో షెడ్ ఉన్నది.
ఇంతకుముందు గతంలో ఒకసారి వాన పడితే 3 రోజుల దాకా నీళ్ళు రోడ్డు మీదే ఉండేవి, పోయేవి కాదు. బాగా ఇబ్బందులు పడేవాళ్ళం. ధనత గారు వచ్చిన తర్వాత రోడ్లు బాగా ఎడల్పు వచ్చినాయి, బాగా విశాలంగా గట్టిగా కూడా వేశారు సార్ రోడ్లు. ఇప్పుడైతే పనులు చేసుకోగలుగుతున్నాం, హ్యాపీగా ఉంటాం. 3 రోజుల్లో ఖాళీ నీళ్ళు ఉంటే నీళ్ళలో పని చేయలేము కదా సార్. నీళ్ళల్లో పని చేయకుండా షెడ్ మూసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. నీళ్ళు తగ్గిన తర్వాత పని మొదలుపెట్టిన వాళ్ళం కాదు కదా. పని చేస్తేనే మనం ఏ రోజుకి ఆ రోజు చేసిన వాళ్ళం కాబట్టి పని చేస్తేనే మనం జీతాలు వేయగలిగాం, లేకపోతే లేదా 3 రోజులు కూడా ఖాళీగా ఉంటాం. ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇక్కడ కాదు సార్, టౌన్ మొత్తం కూడా అభివృద్ధి బాగా చేశారు. టౌన్ మొత్తం మీద ఎక్కడ పడిన రోడ్లు విశాలంగా, పనులు బాగా వేగవంతంగా జరుగుతున్నాయి. అసలు సూపర్. టౌన్ అభివృద్ధికి అసలు చెప్పాల్సిన పేరు లేదు సార్. ఇంకా ఒక బ్రాండెడ్ అనమాట. అభివృద్ధి చేయాలంటే జనరల్ దగ్గర తర్వాత 29 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఈ రోడ్డు మాకు ఆ రోజు నీళ్ళలో ఉన్నాము, వ్యాపారం కూడా లేదు. ఇప్పుడు ఈ రోడ్డు బాగుంది చక్కగా. మాకందరు జనార్దనం ఎప్పుడు అడిగారు? మీరు అడిగారు ఆయన వచ్చినప్పుడు? మేము అన్నాము ఈ దిమ్మగట్టి ఎప్పుడు వచ్చాక అడిగాము, చేపిస్తానన్నాడు. చేసాడు కూడా. ఎలా ఉంది ఇప్పుడు రోడ్డు? బ్రహ్మాండంగా ఉంది. పాలు పోసి పాలు ఎత్తచ్చు. అది బాగుంది. ఇంత విశాలంగా ఉంది కదా, మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత త్వరగా రోడ్డు కంప్లీట్ చేస్తారు? తొందరగా కాదనుకోరా నేను. అంటే త్వరలోనే పెట్టాడు, మొదలు పెట్టాడు, వారానికి మొదలు పెట్టాడు. బాగా చేశాడు. అది చక్కగా. నీ వ్యాపారానికి రేపు ఎట్లా ఉండిద్ది? అన్న ఇస్త్రీ చేసుకోవడానికి నాకు బాగుంటుంది. వస్తారు జనం, కస్టమర్లు వస్తారు. ఇబ్బంది లేదు. 29 ఏళ్ళ నుంచి అన్నారు. అప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఎట్లా చేసేవాళ్ళు మీరు? ఏముంది, మాకు అక్కడ నేలలో ఉన్నాక నేలల్లో ఉన్నాం, మూసేసుకుని ఇంటికి పోయేది చేయలేక. వాన పడుతుండే నీళ్లు ఉంటుండే మనం అటు. ఇప్పుడు బాగుంది. ఆ టైంలో ఎట్లా ఉండేది మరి? కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది? కుటుంబ పరిస్థితి కూడా ఏముంది, అప్పుడే ఆ పని సరే ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పర్వాలేదు. ఇంకేళ్ళ నుంచి కూడా ఇంక దిగులు లేదు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగకుండా మధ్యవర్తితో సులభంగా కేసులు పరిష్కరించుకోవచ్చునని ట్రైనీ మీడియేటర్ సిరిగిరి సరళ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో అవకాశం కల్పించిందన్నారు. ఈ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ ఆవిష్కరించారు. ఈ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ ఆవిష్కరించారు. రాజీ మార్గం ద్వారా కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుందని, కాలం, కోర్టులకు చెల్లించే రుసుం ఆదా అవుతుందని అన్నారు. న్యాయవాదులు కక్షిదారులతో ఎలా మాట్లాడి రాజీ మార్గానికి ఒప్పించాలి అనే దానిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మీడియా ట్రైనర్ వి గ్రేస్ కుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కర్రావు, పాటిబండ్ల సతీష్, ఐ సుబ్బారావు, న్యాయవాదులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం మీద అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించమని 1 వీక్ నిర్వహించమని ఉత్తర్వులు వచ్చిన దరిమిలా మన గౌరవ జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో డిఎల్ఎస్ఏ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మధ్యవర్తిత్వం మీద అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. మధ్యవర్తిత్వం అనేది చాలా విలువైనది అని నేను చెప్పననేది కక్షిదారుల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా మానసికంగా, ఆర్థికంగా కూడా వాళ్ళకి స్వస్థత చేకూరుతుంది మధ్యవర్తి ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటే. దానిలో భాగంగానే ప్రత్యేకంగా మధ్యవర్తిత్వ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ చట్టం అమల్లో భాగంగానే ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఆ చట్టం అమల్లో భాగంగానే గౌరవ సుప్రీంకోర్టు వారు, అదేవిధంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వీరందరూ ప్రజల్లోకి తీసుకెళ్లే దాని భాగంగా రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఒక ఒంగోలులోనే దాదాపు 40 మంది అడ్వకేట్స్ని మీడియేటర్స్గా అపాయింట్ చేసి 40 గంటల పాటు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన లాయర్స్, ట్రైన్డ్ లాయర్స్ చేత మా అందరికీ శిక్షణ ఇప్పించారు. మమ్మల్ని అందరినీ మీడియేటర్స్గా అపాయింట్ చేశారు. అందులో భాగంగా మేము మధ్యవర్తిత్వంగా మీడియేటర్స్గా కూడా కేసులు చేస్తున్నాము. మాకు కోర్టు వారు పంపిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఈ మధ్యవర్తిత్వం అనేది చాలా విలువైనదని నా యొక్క భావన. చిన్న చిన్న అపార్థాలతోటి కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళిద్దరూ బాధపడేది కాకుండా వారికి సంబంధించిన చిన్న పిల్లల్ని కూడా
తీసుకువచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా మనం మధ్యవర్తిత్వానికి పురుగొల్పే విధంగా మధ్యవర్తిత్వం ద్వారా మనం ఈ కేసులు సత్వర పరిష్కారం చేస్తే అందరికీ ఉపశమనం లభిస్తుంది. ఇద్దరూ గెలుస్తారు. ఎవరో ఒకళ్ళు ఓడిపోయారు, ఒకళ్ళు గెలిచారు అనే భావన లేకుండా మనకు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవారు, ఓడిపోయిన వాళ్ళు కోర్టు దగ్గర ఏడుస్తారు, గెలిచిన వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు అనేది పెద్దవాళ్ళ సామెత ఉంది. అలా కాకుండా ఇద్దరూ గెలుస్తారు కాబట్టి ఇద్దరూ సంతోషాలతోటి జీవించగలుగుతారనే దానిలో భాగంగానే మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాల్సిన అవసరము మీడియేటర్స్గా మా మీద అందరి మీద ఉంది. అదేవిధంగా కక్షిదారులు కానీ ప్రెస్ వారు కూడా దీన్ని సహకరించి దీన్ని కొంచెం ప్రచారం చేస్తే బాగా ప్రజల్లోకి వెళుతుందని నా యొక్క భావన. ప్రకాశం జిల్లాలోని కక్షిదారులకి సువర్ణావకాశం సుప్రీంకోర్టు వాళ్ళు కల్పించారు. సెక్షన్ 89 సివిల్ సిపిఎసి ప్రకారము ఒక తటస్థ వ్యక్తి చేత ఈ ఇద్దరు డిస్ప్యూట్స్ ఉన్న వ్యక్తులకి వాళ్ళిద్దరికి ఆమోదయోగ్యమైన రాజీ కుదర్చడానికి మన ఇక్కడ ఉన్న ట్రైన్డ్ అయిన వాళ్ళు మీడియేటర్స్ సహాయం చేస్తున్నారు. ఎంతో డబ్బు ఆదా, టైం ఆదా, అదీనుగాక మీరు చెల్లించిన ఫీజు కూడా దీనిలో తిరిగి ఇవ్వబడుతుంది. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కక్షిదారులందరూ సత్వరం న్యాయం పొందవలసిందిగా దీనికోసం ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే జనం తగిన బుద్ధి చెబుతారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. కొండేపి నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇంకా అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి స్కాలంలో విరివిగా చెలామణి అవుతున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకుని చంద్రబాబు పాలన చేస్తున్నారన్నారు. పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చేయడం కోసం కాదు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణ రక్షణ కోసం పనిచేయాలన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పాం, ఇది చేసాం అని చెప్పే దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఊరి మొదట్లో ఫోటోలు తీసుకొని పేపర్లకు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పకడుగు వేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈరోజు మీటింగ్ పెడితే 50 మందే రావాలి, 500 మందే రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకి సమస్య వచ్చినా, ఒక మహిళకి సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ బీజేపీ వాళ్ళు పెట్టలేదు ఏంటంటే బీజేపీ వాళ్ళకి నమ్మకమే లేదు. ఇది మోసం గ్యారంటీ అన్న సంగతి బీజేపీ వాళ్ళకి ముందుగా తెలుసు. అందుకే వాళ్ళు బేగపిస్తూ కూర్చోలేదు. ఎంత మోసం చేస్తారన్న సంగతి బీజేపీ వాళ్ళకి తెలుసు. ఆ రకంగా కలిసి మోసం చేశారు. ఇవాళ మీకు బస్సు ఫ్రీ అన్నారు. మీరు ఈ రెండేళ్ళలో బస్సుకి కలిగిన పక్కన కలిగిన కందుకూరు కూడా మీరు బస్సుకి. ఇది బాబు గ్యారంటీ. ఎలక్షన్ ముందు టీవీలో ప్రచారాలు ఏంటో తెలుసా? ఏమండి మనం దూరం వెళ్ళాలండి, జేమ్స్ వాట్ అంటారు. అదే రకంగా వెళ్ళిపోతే ఎవరు పెట్టారంటే గ్రాహం చెప్పాలి.
కానీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ కట్టుకొని ఏమి కట్టాలన్నా కూడా లోకేష్ కట్టని చెప్పేటువంటి దౌర్భాగ్యానికి వచ్చారు. వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే ఒక సూటి నాకు గుర్తొస్తా ఉంది. వినేవాడు వెర్రి జనమైతే వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని, అందులో భాగంగా ఒరిస్సా నుంచి వస్తున్న రైళ్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని సివిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యు సుధాకర్ అన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఈగల్ టీం, రైల్వే పోలీస్, జీఆర్పీ, సివిల్ పోలీస్, డాగ్ స్క్వాడ్, మీడియా కెమెరాతో ఒంగోలు నుండి నెల్లూరు వరకు తనిఖీలు చేసేందుకు 15 మందితో బృందాన్ని రైల్లో ప్రయాణించారు. ఒరిస్సా నుంచి చెన్నై వెళ్లే వైపు రైలులో గంజాయిను తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ఎక్కడైనా గంజాయి అమ్మినట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీలలో 2 టౌన్ సిఐ ఎం శ్రీనివాసరావు, రైల్వే పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు ఈగల్ టీము ఐజీ ఆకే రామకృష్ణ గారు, అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సార్ గారి ఆదేశాల మేరకు మా సివిల్ పోలీస్ డిపార్ట్మెంటు, జీఆర్పీ, ఆర్పిఎఫ్, డాగ్ స్క్వాడు, వీడియోగ్రఫీతో మ్యాంగ్లూరు ఎక్స్ప్రెస్ని ఒంగోలు నుంచి నెల్లూరు వరకు ట్రైన్లోనే తనిఖీ చేసే విధంగా సుమారు 15 మంది సభ్యులతో ఎస్ఐలు వాటిని ఓవరాల్గా ఉన్నారు. వాళ్ళు నెల్లూరు వరకు చెక్ చేసి ఎటువంటి గాంజాకు సంబంధించిన మెటీరియల్ ఉన్నా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటారు. అలాగే ఒంగోలులో ఇప్పటికే మేము శివారు ప్రాంతం అంతా కూడా గంజాయి తాకే షెల్టర్స్ మీద దాడులు చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా ఎక్కడైనా గాంజా సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలందరూ కూడా సహకరించి మాకు చెప్తే ఈ గాంజాని లేని రాష్ట్రంగా ఇలా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలు కూడా మాకు సహకరించి ఎక్కడ గాంజా దొరికినా కూడా కఠినంగా. ఒరిస్సా ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ట్రైన్లో ఎక్కువగా గాంజా సరఫరా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మన స్పెషల్ టీము సుమారు ఒక 15 మంది దాకా ఏర్పాటయ్యి దానికి ఒక 2 ఎస్ఐల్ని నోడల్ ఆఫీసర్గా ఏర్పాటు చేశాము. ఆ టీం అంతా కూడాను ఇప్పుడు చెక్ చేసుకుంటూ ప్రతి బోగిని కూడా చెక్ చేసుకుంటూ ఒంగోలు నుంచి నెల్లూరు వరకు బయలుదేరున్నారు. ఆ టీముతో పాటు మనకి డాగ్ స్క్వాడ్ మరియు వాళ్ళకి వీడియోగ్రఫీ కూడాను అందించడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడాను గమనించి ఎక్కడైనా సరే మీకు గాంజాకు సంబంధించినటువంటి సమాచారం తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. మీ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచడమే కాకుండాను గాంజా అలవాటు పడ్డటువంటి వాళ్ళపైన కూడాను చర్యలు తీసుకోవటమే కాకుండా గాంజా సప్లై చేస్తున్నటువంటి వాళ్ళని జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. అందువల్ల మీరు ఇచ్చే సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచడమే కాకుండా మంచి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సమాచారం ఇవ్వడానికి వెనకాడవద్దని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాను. మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యమే మన లక్ష్యంగా ఉండాలి, గాంజా ఫ్రీ రాష్ట్రమే మన రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. గిద్దలూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఏ కృష్ణమోహన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. కర్నూలు అనిస డీఎస్పీ డి సోమన్న మీడియాకు వివరాలు తెలిపారు. గిద్దలూరుకు చెందిన షేక్ కాదర్ బాషా తన తల్లి పేరిట ఉన్న ఇంటిని గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు గిద్దలూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ను సంప్రదించగా ప్రభుత్వ ఫీజుల కంటే అదనంగా 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు 35,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు అనిసా అధికారులను ఆశ్రయించారు. ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గురువారం సాయంత్రానికి కాదర్ బాషా స్లాట్ బుక్ చేసుకున్నాడు. కార్యాలయం వెనక వైపు కృష్ణమోహన్కు 35,000 రూపాయలు అందజేస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆయనను అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కృష్ణమోహన్ స్వగృహమైన చీరాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణమోహన్ గతంలో దర్శిలో జూనియర్ సహాయకునిగా పనిచేస్తున్న సమయంలో అనిసా అధికారులకు దాడుల్లో దొరికిపోవడంతో కేసు నమోదు చేశారు. గత వైకాపా పాలనలో ఒంగోలులో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని సిట్ దర్యాప్తులో తేలడంతో సస్పెండ్ చేశారు. కంప్లైంట్ వచ్చి కాదర్ బాషా అయినా షేక్ కాదర్ బాషా ఇది ఇదే ఊరేనో గిద్దలూరు. ఇతను ఏమైనా ఫిర్యాదు చేసినాడంటే మాకు వీళ్ళ అమ్మది ఒక హౌస్ ఉంది గిద్దలూరులో. హౌస్ ని వీళ్ళ అమ్మ ఇతనికి గిఫ్ట్ డీడ్ ఇస్తుంది. గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ గిఫ్ట్ డీడ్ ని ఎగ్జిక్యూట్ చేసే దానికోసము
SRO 35,000 డిమాండ్ చేసినాడు. అంటే ఇనిషియల్ గా 50,000 డిమాండ్ చేసినాడు. తర్వాత పేదోడు తర్వాత ఆవుటితనం ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాన్ని 35,000 తగ్గించినాడు. తర్వాత అది ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ కోసము. రిజిస్ట్రేషన్ 3:10కి స్లాట్ బుక్ అయింది. తర్వాత ఇతను చెప్పినట్లు అతను డిమాండ్ చేసినట్లుగా ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలోని భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులను దేవస్థాన ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వామివారిని దర్శింపచేసి శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. వీరితో పాటు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల జీవనోపాధులు పెంపొందించడంలో రైతుకు వెన్నుదన్నుగా రైతు ఉత్పత్తిదారులు సంస్థ FPO నిలబడాలని DRDA వెలుగు పీడీ నారాయణ అన్నారు. దీనిలో భాగంగా రైతులు పండించిన పంటల ప్రాసెసింగ్ యూనిట్లు మునగ, వెదురు సాగు, తేనెటీగల పెంపకం, షేడ్ నెట్, ఫిష్ కంటినేషన్, సోలార్ డ్రయర్స్ వినియోగంపై 50% రాయితీలు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. 12 మండలాల FPOలు, CCలు, FLకు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డ్వామాపీడి జోసెఫ్ కుమార్, ఉద్యాన శాఖ సంధ్యారాణి, జిల్లా అధికారులు ఝాన్సీరాణి, లక్ష్మీరెడ్డి, అడిషనల్ కోఆర్డినేటర్ దానం, జె నారాయణ తదితరులు పాల్గొన్నారు. మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కోరి ఉన్నాము. సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తుంటాం. ఆ తదనంతరం మనం సో ఇది ప్రధాన ఉద్దేశం. FPOs ని ఏ విధంగా బలోపేతం చేయాలి చేస్తున్నారు. సో మన డిపార్ట్మెంట్ నుంచి ఏదో అవకాశాలు ఒకసారి SNG గ్రూప్స్ లాగా FPOs కూడా క్రియేట్ చేసి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఉంది. ఆల్రెడీ ఒక 12 మండలాలు FPO మండల్స్ ఉన్నాయి. అయితే మనకేంటంటే ఈ FPO మండల్స్ ఉన్నాయి, BODs ఉన్నారు. కానీ కొంత వాటి మీద మీకున్న పర్సనల్ వర్క్స్ పరంగా కానీ లేదా మీకున్న బిజీ పరంగా చూస్తే కొంత దాని మీద ఫోకస్ చేయాలి. కానీ ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం FPOs మన మిగతా పనులన్నీ ఉన్న కొంత సమయంలో కొంత దృష్టి పెట్టగలిగితే కనుక చాలా స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. ఆ స్కీమ్స్ ఏంటో మీరు తెలుసుకొని అవి మనకు అవ్వచ్చు, మనకు ఉపయోగపడవచ్చు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన విలేజెస్ కావచ్చు, మన FPOs కావచ్చు. రాయకట్టు ఉంది, దర్శి, తాలూరు ఏరియాలో అక్కడ కాలువలో నీళ్ళు రావాలంటే కాలువలు శుభ్రం చేయాలి. ఆ వర్క్ మేము చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మరి మేము రైతులకు అనుకూలంగా చేస్తున్నట్ట వ్యతిరేకంగా చేస్తున్నట్ట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. అలానే ఇప్పుడు మేము రైతులకి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయమని చెప్పి గత 10 ఏళ్ల నుంచి చాలా డిమాండ్ ఉంది. మీరు పేపర్లో కూడా చదువుతుంటారు. రైతులకి గిట్టుబాటు కావట్లేదు వ్యవసాయం చేయడం, ఈ ఉపాధి హామీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయమని చాలా డిమాండ్ ఉంది. అయితే మీరు గత 10 ఏళ్లలో అబ్జర్వ్ చేస్తే అన్ని పంటలు చేయలేదు, కానీ ఉద్యానవన పంటలన్నిటికి కూడా దాదాపుగా మన ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడం జరిగింది. సుమారు 15 రకాల వెరైటీస్ ఆఫ్ పంటలకి, ఉద్యానవన రక పంటలకి ఉపాధి హామీ పథకాన్ని ఆల్రెడీ అనుసంధానం చేశారు. మన జిల్లాలో చూసుకుంటే ఉదాహరణకి మ్యాంగో ఎక్కువగా మన ఏరియాలో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట కనిగిరి మున్సిపల్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించకుండా వారిని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు పనికి తగ్గట్టు కార్మికులను
నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి నగర కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు, కనిగిరి ఏఐటియుసి నాయకులు ఖాసిం పీరా, మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు. అమలు చేయాలి సంక్షేమ పథకాలు పారిశుద్ధ కార్మికులకి, అమలు చేయాలి సంక్షేమ పథకాలు కార్మికులకి, అమలు చేయాలి సంక్షేమ పథకాలు, అమలు చేయాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ముఖ్యమైన సమస్య ఏమంటే వీళ్ళకి ఇచ్చేదేమో జీతాలు చాలా తక్కువ, అవుట్ సోర్సింగ్ పేరుతో అట్లా చాలా తక్కువ జీతాలు ఇస్తూ, రెండో వైపు నుంచి మీరు ఉద్యోగులు కాబట్టి మీకు ప్రభుత్వ పెన్షన్ కానీ మరి ఏదైనా ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయో అవి వర్తించవు అని చెప్తా ఉన్నారు. అందువల్ల వాళ్ళ స్థాయి ఏమిటో గుర్తించి వాళ్ళని ప్రభుత్వ పథకాలు వర్తించేటట్టుగా చేయాలనేది, అట్లనే మినిమం వేజ్ ఏదైతే ఉన్నదో 26,000 రూపాయల మినిమం వేజెస్ వాళ్ళకు కూడా వర్తింపజేయాలి. జనాభా పెరిగిపోతున్నారు తప్ప నగరాల్లోనో లేకపోతే టౌనుల్లోనో వాళ్ళకి సరిపడా కార్మికుల సంఖ్యను మాత్రం పెంచడం వల్ల పిల్లాడి దుడ్డులాగా ఉండాలా, అన్నం మాత్రం కుండలో ఉన్నట్టుగా ఉండాలన్న చందంగా డబ్బులు ఖర్చు కాకుండా పనులు మాత్రం జరగాలంటే మాత్రం అయ్యే పని కాదు. ఏదైతే జనాభా పెరుగుతూ ఉన్నారో, అవసరాలు పెరుగుతూ ఉన్నాయో అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకుండా ఉన్న వాళ్ళ మీద నెత్తిన భారం వేసి ఇంకా చేయండి అన్నట్టు మాత్రం సరైన ఇది కాదు. అలాగే చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ముందడుగు వేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే గతంలో వాళ్ళతో కొన్ని ఒప్పందాలు అయితే జరిగి ఉన్నాయి, ఆ ఒప్పందాలను కూడా అమలు పరచిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళని వెంటనే అటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీల్ని తప్పనిసరిగా వెంటనే అమలు పరచాలని కోరుతా ఉన్నాము. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ ఉన్నారు, కోవిడ్ సిబ్బంది ఉన్నారు, అలాగే అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించి వాళ్ళని ఏమున్నాయో, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరికొకరు ఉద్యోగం ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని, అలాగే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా లేవు కానీ ఇళ్ల స్థలాలు కూడా ఏర్పాటు చేయాలి. అలాగే వాళ్లకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అమలు ఏ పథకాలు ఉన్నాయో వాళ్ళ ఉద్యోగులు ఉన్నాయని వాళ్ళని తల్లికి వందనం అలాంటి వాళ్ళు ఆ కార్యక్రమం వాళ్ళు ఇవ్వటం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళ పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి ఎంసీఏ భవన్లో పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు రాజ్యాంగంపై వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు అన్నారు. గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 6,000, ద్వితీయ బహుమతి 5,000, తృతీయ బహుమతి 4,000తో పాటు 10 కన్సోలేషన్ బహుమతులు ఆగస్టు మొదటి వారంలో అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు చావల సుధాకర్, ఆచార్య రంగభవన్ అధ్యక్షులు చుంచు శేషయ్య, ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు, పేరయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని గురించి వివరించవలసినటువంటి బాధ్యత ఉంటే ఆ బాధ్యతను ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? అప్పుడు ప్రభుత్వము ఈ ప్రకారంగా బాధ్యతారహితంగా విస్మరిస్తే కనీసం ఈ దేశంలో ఉండే మేధావులైనా, ఈ దేశంలో ఉండే విద్యావంతులైనా, ఈ దేశ ప్రజలు మేలుకొనే సాధారణ పెద్దలైనా దాని గురించి వివరించవలసినటువంటి అవసరము, అగత్యము ఉన్నది. ఆ అగత్యాన్ని మేము గుర్తించే ఈ దేశ పౌరులుగా మేము భారత రాజ్యాంగము కనీస అవగాహన అనేటటువంటి దాని గురించి ఇవాళ గత 4 నెలలుగా కృషి చేశాము. 16 రోజులు వివిధ ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలు తిరిగి మీకు పెద్ద పెద్ద పరీక్షలు పెట్టడం మా ఉద్దేశం కాదు, కనీస అవగాహన కల్పించడమే మా ఉద్దేశం. ఇవి మీరు ఏదైనా పోటీ పరీక్షల్లోకి వెళ్ళే పని అయితే ఆ పోటీ పరీక్షల్లో కూడా 5 నుంచి 10 మార్కులు ఉంటాయి. అలాగే ఈ విషయాలు తెలిసే పని అయితే మీరు ఇతరులతోటి ఎలా వ్యవహరించడము అనేటువంటి విషయం కూడా తెలుసుద్ది. మాట వరుసకి మీ ఉపాధ్యాయులు మీరు ఏ విధంగా ఉండాలా,
తల్లిదండ్రులు మీరు ఏ విధంగా ఉండాలా, తోటి విద్యార్థులు ఎలా ఉండాలా, మీరు ఒకవేళ పెరిగి పెద్దవారై మంచి ఉద్యోగాలకు సంబంధించి పరిపాలనలోకి వచ్చేపైతే ఎలాంటి పరిపాలన అందించాలా అనేటటువంటి అవగాహన మీకు ఉండవలసిన అగత్యం ఉందని మేము ఈ విషయంగా వారిని చైతన్యపరుస్తూ ఉన్నాం. రేపు 20వ తేదీన అంటే జూలై 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఇదే వేదిక ఇదేనండి. మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాలు, ఏది ఈ ప్రదేశం పేరేంది, కేశవ స్వామిపేట, దేవుడు చెరువు రోడ్డు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహించిన దాంట్లో న్యాయ నిర్ణేతలు విజేతలుగా ప్రకటించినటువంటి వారికి ఆగస్టు తొలివారము అని మేము భావిస్తున్నాం. 1-2 తేదీలు అటు ఇటు అయినా పర్వాలేదు. 610 మందికి ఇచ్చాము. మొత్తం 30 బ్రాంచీలు, ఇంకా 31 బ్రాంచీలకి వాటికి కూడా ఇస్తాం. వీటన్నిటిలో నా బాధ్యత ఏంటంటే, నేను నమ్మింది ఏంటంటే చదువు అందరికీ చేరాలా. చదువు అందరికీ చేరాలంటే పుస్తకాన్ని చదవడం నేర్చుకోవాలి. ముందు మాట్లాడబోయే ముందు విషయం మనకి తెలియాలా. తెలిసిన తర్వాత దానికి సంబంధించి మనం మాట్లాడగలగాలి. ఏదైనా ప్రశ్న ఇచ్చినప్పుడు దాని పూర్వాపరాలు మనకు అర్థం కావాలి. దాంట్లో భాగంగా అది చేయడం జరిగింది. జూన్ 10 వరకు 10 వరకు నేను ఆ పని చేసుకున్న తర్వాత రంగారావు చెప్పిన దాని మీద దీనిలో న్యాయ నిర్ణేతగా ఉండమని నన్ను అడిగాడు. న్యాయ నిర్ణేత అంటే నేను అలంకారప్రాయ న్యాయ నిర్ణేతగా ఉండను. ఎక్కడ విషయం తెలుసుకోవడానికి కృషి చేస్తా. మీ ఇద్దరం కలిసి వెంకటేశ్వరతో పాటు మేము 109 స్కూళ్ళు తిరిగాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనం ఏదైతే రాజ్యాంగంలో నిర్వచించుకున్నామో సెక్యులర్, సోషలిస్ట్, ప్రజాతంత్ర అనేటువంటి ఈ అభిప్రాయాలని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు వీటిని రద్దు చేసి ఇది ఒక ఏకస్వామ్య దేశంగా, అలాగే మతపరమైనటువంటి రాజ్యాంగంగా మార్చాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తుండటం మనందరం చూస్తున్నాం ఈ మధ్య. అందువలన దీన్ని మనం వ్యతిరేకించి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రాలకి భంగం కలగకుండా దీన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని గురించి విద్యార్థులకి వ్యక్తిత్వ పోటీలు నిర్వహించి వారికి కనీస అవగాహన కల్పించడానికి అభివృద్ధి వేదిక ఇతర సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. 60 ఏళ్లు దాటిన బడిపంతుల నోటి నుండి మాటలు సరిగా రావు. సర్వీసు అంతా పిల్లలకు పాఠాలు చెప్పి వారిలో ఎక్కువ మందికి వైరాగ్యం వస్తోంది. ఇప్పటి వరకు చెప్పిన పాఠాలు చాలంటూ శేష జీవితాన్ని ఇతర వ్యాపకాలకు కేటాయిస్తుంటారు. అయితే ఆ మాస్టరుకు 9-10 వయసు దాటినప్పటికీ విద్యార్థులకు విజ్ఞానాన్ని బోధించాలన్న కసి తగ్గలేదు. నన్ను క్లాస్ రూమ్కు తీసుకువెళ్ళండిరా అంటూ తన కుటుంబ సభ్యులను, శిష్యులను అడుగుతూ ఉంటారు. ఆయనే కొప్పోలు హనుమంతరావు. ఒంగోలులోని పీవీఆర్ ఉన్నత పాఠశాలకు 1985 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయునిగా వ్యవహరించారు. ప్రధానోపాధ్యాయునిగా ఉన్నప్పటికీ తన సబ్జెక్టు పాఠం విద్యార్థులకు చెప్పారు. ఉద్యోగ విరమణ తర్వాత హనుమంతరావు మాస్టారు అప్పుడప్పుడు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలకు వచ్చేవారు. అయితే ఆ మాస్టారు 96వ ఏట అడుగు పెట్టగానే ఆయన శిష్యులు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు తమ గురువు ఇంటికి వెళ్లారు. ఆ గురువు ఆ వయసులో రెట్టించిన ఉత్సాహంతో వారి కారెక్కి ఎక్కడికైతే తాను ప్రధానోపాధ్యాయులుగా ఉండి విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పారో ఆ పాఠశాలకు వెళ్లి 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు సబ్జెక్టులో పాఠాలు చెప్పి ఔరా అనిపించారు. అంతేకాకుండా పలువురు విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక, పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. God will help you in future, not now. When you go to higher classes, then help God. Rishi Kiran is the only tallest boy in the class. He is the only tallest boy in the class. What is the result of that result? He is not the tallest boy in the class. What is the result of that result? He said the wisdom adjective. Tall, tallest. ట్రంక్ రోడ్లోని అంబికా లైఫ్ స్టైల్ ప్రక్కన ఉన్న
ఇస్త్రీ షాపులో 3 మహిళలు చొరబడి కొత్త దుస్తులను దొంగిలించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు మస్తాన్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం సమయంలో కొత్త దుస్తులు ఇస్త్రీ చేసి సంచులు అమర్చి టీ తాగేందుకు బయటకు వెళ్లాడని, అక్కడి నుంచి వచ్చేలోపు దుస్తులు సంచులు దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. తమ షాపు వద్ద 2 సీసీ కెమెరాలు పరిశీలించగా 3 మహిళలు దొంగతనం చేసినట్లు గుర్తించామన్నారు. సీసీ ఫుటేజీని వన్ టౌన్ పోలీసులకు అందించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు దొంగలను అరెస్ట్ చేసి విలువైన దుస్తులు అప్పగించాలని కోరారు. నా పేరు మస్తాన్ అండి. గురవాళ్ళ సందులో కొత్త బట్టలు ఐరన్ చేస్తుంటాను. పలానా ఎన్ఎస్ఆర్ టైలర్ ఇచ్చిన బట్టలు మొన్న బుధవారం మధ్యాహ్నం దొంగతనం చేశారు. 3 ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ ఎదురు సీసీ ఫుటేజ్లో ద్వారా చూసి వన్ టౌన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి. దాదాపు 12 ఏళ్ళ నుంచి నేను అక్కడ ఐరన్ చేస్తున్నాను. దాదాపు బట్టలు వచ్చేసి 20,000 రూపాయల దాకా అవుతాయండి, అన్ని కొత్త బట్టలు. మంగమూరు రోడ్లోని ఆశ్రమంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యవస్థాపకులు పివి శివారెడ్డి మందిర ప్రాముఖ్యత, బాబావారి విశేషాలు వివరించారు. బాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించగా భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. డి న్యూస్లో నేటి మాట. ఆయుధం కత్తి అయితే శత్రువును జయించగలవు. ఆయుధం ఆలోచన అయితే మనస్సును జయించగలవు. ఆయుధం పుస్తకమైతే ప్రపంచాన్నే జయించగలవు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.